నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత నారావారిపల్లిలో ఆదివారం అంత్యక్రియలు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే కాల రాశారని ఫైర్ బీజేపీ చేపట్టిన మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతల కౌంటర్ 3 నెలలు అక్కడే ఉండాలని సవాల్ కేసీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపాటు రాజకీయ కుట్రలకు రూపంగా కేసీఆర్ మారుతుండని విమర్శ ఇక డీటెయిల్స్ కెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. మధ్యాహ్నం 12:45 ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 14న ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. రామ్మూర్తి నాయుడు వయసు 72 సంవత్సరాలు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయనకు భార్య ఇందిరా, కుమారులు నారా లోహిత్, గిరీష్ ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజకవర్గం గుగుస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో ఆయన వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర చంద్రపూర్ నియోజకవర్గం గూగుస్ లో ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాల రాశారని, షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాములుగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర చంద్రపూర్ నియోజకవర్గం గూగుస్ లో ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాల రాశారని, షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాములుగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూసీ ప్రక్షాళన. ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లు ఎక్కించి అయినా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించాలని సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సవాల్ స్వీకరించిన బీజేపీ నాయకులు ఈ రోజు మూసీ ప్రాంతాల్లో బస చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఒక్కరోజు బస చేస్తే సరిపోదని అక్కడ ఉండాలంటున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేల్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మూసీ పునర్జీవన కార్యక్రమానికి ఈ రోజు బీజేపీ నేతలంతా కూడా అక్కడ బస చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఒక సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతలంతా కూడా మూసీ ప్రాంతాల్లో ఒకసారి బస చేయాలి, అక్కడ కొన్ని రోజులు నివసించాలి అన్నట్టు కూడా ఒక సవాల్ విసిరారు. దాన్ని ఇటు బీజేపీ నేతలు స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు కొంతమంది మంత్రులంతా కూడా అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ బస చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మందుల శ్యామల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు బీజేపీ నాయకులంతా కూడా బస చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతం, ఎట్లా చూస్తారు? బస్ అంటే మూసిలో మాత్రం మూసి పక్కన మాత్రం వాళ్ళు మూసిలో మాత్రం మూసి పక్కన మాత్రం అధ్యాయాలు కదా. ఫస్ట్ అంటే ఒక రోజు బస అంటున్నారు, మీరు ఒక రోజుతో ఒక రోజు అంటే నేను నెల రోజులు ఆడి మనమంటున్నా. ఎట్లా చూస్తారు మీరు? ఏమిటి కోసం స్వీకరించారు కదా, వాళ్ళు ఏమిటి కోసం బస్ చేస్తున్నారో తెలవాలి. వాళ్ళు ఏమిటి కోసం బస్ చేస్తున్నారు అంటే మీరు అన్నారు కదా ఖచ్చితంగా వచ్చి చూడమని చెప్పినాం. చూడమని చెప్పి వాళ్ళు మూతిలో పని ఏం లేదు, ఈత కొట్టిన ఏం లేదు. ఇది మంచిగా నీళ్ళు ఆయన నాకేం అభ్యంతరం లేదు. అంటే మీరు మొన్న తాజాగా తప్పకుండా సంఘంలో సమరం మోగింది. డిపిఆర్ స్టార్ట్ అవుతుంది. డిపిఆర్ మీద వర్క్ నడుస్తూ ఉంది. ఆ డిపిఆర్ వచ్చిన వెంటనే మూసిని ప్రక్షాళన చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. మొన్న తాజాగా మీరు చేసినటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన దగ్గర అంటే మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవేదన తెలుసుకొని అక్కడ పాదయాత్ర చేయాలి, కానీ ఇటు ఖాళీ ప్లేస్లలో పాదయాత్ర చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక కామెంట్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇండ్లు కోల్పోతున్నారో ఎవరు కోల్పోయారు, ఎక్కడ కోల్పోయారు, ఎవరిలో ఈ కూరకొచ్చి ఇంట్లో పండుకోమని కిషన్ రెడ్డి. ఎవరైతే ఇల్లు కూర కొట్టబడదో ఆ ఇంట్లో పోయి పండుకోమను, పండుకొని టీవీలు చూపెడతాయి. అప్పుడు మేము కూడా ఆలోచిస్తాం ఆడ ఇల్లు కూలిపోయిందో, ఆడ గోడ కూలిపోయిందో, అది లేకపోతే మూసిలో పండుకోమని వద్దన్నది ఎవరు. అంటే ముఖ్యంగా మేము మూసీ ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు, అనుకూలమే కాదు. వాళ్ళంతా మనసుల మాట వేరే ఉన్నది. వాళ్ళకు మనసుల మాట ఇటు కేటీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కిషన్ రెడ్డి, ఆ రెడ్డి ఏదో మా అంతా రేపు కలిసిపోదాం కానీ నువ్వు అటరా అని ఇటు వస్తానని చెప్పుకుంటారు. అంటే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి తాజాగా జరిగినటువంటి లఘుచర్ల ఘటన ఏదైతే ఉందో మీరు లంగతనం చేసి దాడి చేయించారు అంటున్నారు, కానీ ఒక అధికారి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన బందోబస్తు అనేది ఉంటుంది. అధికారి ఎందుకు అట్లా డైరెక్ట్ వెళ్లాల్సి వచ్చింది, వీళ్ళే కావాలని అంత క్రియేట్ చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఎవరైనా ప్రభుత్వ బదనాలను చూస్తారా? అక్కడ ఏ ప్రభుత్వం చేయదు. వీళ్ళంతా హరీష్ రావు కెరక ఇవన్నీ జరంతా నేను ఎందుకంటే అలా ఉన్నా కాబట్టి చెప్పలేదు. అంటే ముఖ్యంగా ఇంకా హరీష్ రావు తర్వాత కేటీఆర్ వీళ్ళంతా కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. ఆడ పాపం ఓడిపోయింది కదా ఎవరు మన నరేందర్ రెడ్డి గిట్ట చేయి. ఇంకోటి ఏంటంటే ఏ నియోజకవర్గం చేసినా కూడా హైలైట్ కాదు, ముఖ్యమంత్రి నియోజకవర్గం చేస్తే హైలైట్ అయింది. ఆయనకి ఆ చిల్లర దంతాలు చేసారు. అంటే ముఖ్యంగా నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం నియోజకవర్గం అయినా ఆ మాత్రం అది లేదా? వాళ్ళ దగ్గరనే అంటే వాళ్ళకు అక్కడ ఉన్న ప్రజలకు భరోసా లేదు, వేరే నియోజకవర్గాల ప్రజలకు భరోసా ఎలా ఉంటుంది? భరోసా ఇచ్చిన ఖచ్చితంగా మేము భరోసా ఇస్తాము అంటున్నారు. అందరికీ తోడు ఉంటాము మేము. అంటే ఫార్మా కంపెనీ ఏ రకంగా తీసుకెళ్తున్నారు? ఒకప్పుడు వాళ్ళే ఫార్మా కంపెనీ వద్దన్నారు కదా. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరు, కేటీఆర్. అన్ని దిక్కులు చేస్తాం, నువ్వు అంతరం చేస్తాం అంటే అంతరం చేస్తుంది. ఏం చేస్తాడు? అంటే ఇటు రేవంత్ రెడ్డిని కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నాడు ఎవరు, కేటీఆర్. అంటే ఏం పిక్కుంటావు పిక్కో రేవంత్ అని చెప్పేసి. మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించట్లేదు, అంతా ముఖ్యమంత్రి అంతా కామెంట్స్ చేస్తుంటే ఆయన బిక్కోమని చెప్పు, ఆయన బిక్కోమని చెప్పు. ఆయన దాన్ని బిక్కో మంచి చేసి బిక్తాడు, మంచి చేసి బిక్తాడు. మంచి పెడితే ఆయన నొప్పి లేస్తాడు, ఆగమవుతారా? ఏం చెప్తారు ప్రతిపక్షాలకు కావచ్చు బీజేపీ నాయకులకు కావచ్చు ఈరోజు బస చేసే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? మంచిగా అప్పుడు పడుకోవడం. బీజేపీ నాయకులు ఖచ్చితంగా మనసులో ఒక మాట పెట్టుకుని బయటికి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు బస చేస్తే సరిపోదు, ఖచ్చితంగా అక్కడ నివసించాలని చెప్పేసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ చెప్పిన ప్రశ్న. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేశారు. కిషన్ రెడ్డికి మీకు చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రించి వారితో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వస్తే తప్పులేదని, కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడం తప్పని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ గాని గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఎలాగైతే సహకరించారో ఈ రోజు
మూసీ ప్రక్షాళనకు కూడా సహకరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. I am welcoming Sri Kishan Reddy Garu, the president of BJP party in Telangana and also the central minister. Going to the grassroots, understanding the people's problems, trying to resolve them is a good sign of politician got elected by the people. At the same time, they should not do politics because I am afraid of it. Today, Congress party, after many years, trying to do Moosi regeneration, keeping the people's life in Hyderabad and also the farmers' grown crops across Nalgonda district. So today, I want them to go, stay with them, understand the issues, and at the same time, they should come out with the facts, not to make politicalization, and not to be and want to be very constructive. Already BRS is trying to create confusion in the people of Hyderabad in regard to the Moosi regeneration. At least BJP, because their own leader Narendra Modi was the chief minister in the past in Gujarat and present prime minister, done the same riverfront development in Sabarmati, and also he has done the development in Ganga. Same leaders, Kishan Reddy, Bandi Sanjay ji, everybody appreciated Narendra Modi's initiation in doing that. So why not today Revanth Reddy ji's decision in Telangana should not get the same response? Because our thing is not politics. Ours is only people's interest. Our thing is only development of Telangana state. We being South Indian states, we always want to be a Gujarat model. Why can't we make our Telangana a Gujarat model where we got the Telangana in the name of development, education and employment and proper funds allocation? So today it's a time for us to work together, and we appreciate your decision of going to the grassroots, understanding the public issues on Moosi riverbed. Come out with a constructive line. Let's work together and work on the regeneration of Moosi river. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కాటమయ్య రక్షక కవచముల పంపిణీ కార్యక్రమం జరిగింది. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని, దాన్ని నివారించేందుకు ఈ కాటమయ్య కిట్ తయారు చేశారని పొన్నం చెప్పారు. ఆధార్ కార్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వము కనీసం ఒక 2-3 సంవత్సరాల నుండి ఎన్నో పరికరాలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ యొక్క కాటమయ్య రక్ష మన కుటుంబాలకు రక్షగా ఉండే విధంగా, వృత్తిపరంగా ఎక్కడ కూడా ప్రమాదం రాకుండా ఉండేటువంటి ఉద్దేశంతో ఇస్తున్న రక్షను మీరు ఉపయోగించుకుంటూ, ఇదన్నా మనం చాలా బాగా చెప్పినాడు, మనం దాని మీద కొంత నిర్లక్ష్యం చేస్తాం. జనరల్ గా సైకిల్ మోడల్ హెల్మెట్ పెట్టుకోమని పెట్టుకోవాలి, దానికంటే ఎక్కువగా ఇంత మోక ఇదని కట్టుకోమంటే ఆ తీరా వాడు ఎప్పుడు డ్యాష్ ఎక్కువగా ఆయన తాకెట్ ఎక్కినట్టు అనుకునే పరిస్థితి ఏకండి. అందుకే ఆయన మంచిగా ట్రైనర్ గా ఏ విధంగా దాని యొక్క లాభం, ఏ విధంగా కింద పడరు, ప్రాణం పోదు. మీరు ప్రమాదం చెప్పిరాదు, ప్రమాదం నేను పడుతున్నా చెప్పిరాదు. వాటి రక్షణ ఇచ్చేటువంటి ఇది చాలా మామూలుగా కనబడుతుంది కావచ్చు. మొత్తం ఇక్కడ అందరూ ఊగినా తగది, అందరూ అట్టుకొని ఊగినా తగది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, దీన్ని ఉపయోగించండి. భవిష్యత్తులో ఎవరు కూడా గీతా కార్మికులు చనిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేబినెట్ మంత్రిగా మీ బిడ్డగా ఆ రేణుకా ఎలవతల ఆశీర్వచనంతో, ఉస్మానాబాద్ ఎలవతల ఆశీర్వచనంతో నేను ఈరోజు మీ ప్రతినిధిగా ఉన్నా. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత నాది. కమ్యూనిటీ హాల్ ఎలవ టెంపుల్ దగ్గర రోజు అన్ని 10 కమ్యూనిటీ హాల్ వస్తుంది, మీకేం భయపడదు. కాబట్టి మనం చేస్తూ మరొకసారి అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మూసీపైన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని
మూసీలో 3 నెలలు ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం 3 నెలల సవాల్ విసిరితే కిషన్ రెడ్డి ఒక నైట్ మూసీలో ఉంటానని అంటున్నారని ఎద్దేవా చేశారు. మా ఛాలెంజ్ ఒక నైట్ కాదు 3 నెలలని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మరి మూసీ వద్దే మేము అక్కడనే భోజనం చేసి అక్కడనే వండుకుంటాం, రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నామని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసీ నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ఓకే ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటాం అన్నారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే, ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య, రైతు కూలీల సమస్య, కాలుష్యమైన నీళ్ళు ఈ ప్రాంతం గుండా పోతుంటే అనేక మంది ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతుంటే దీన్ని రాజకీయం చేయకండి అని పదే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో మూసీ నది పరివాహక ప్రాంతం వెంబడి కూడా లక్షలాది మంది బతుకుతున్నారు. తెలంగాణ ప్రతి ఇంటి నుంచి కూడా హైదరాబాద్ ఎవరో ఒకరు ఉంటారు. ఇంతమంది లక్షలాది మంది కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే దీని మీద మా ముఖ్యమంత్రి అనేక పార్టీలు అందరూ కూడా మాట్లాడినరు. ఈరోజు చేస్తామంటే దీన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు, ఈరోజు మా సవాలు 3 నెలలు అక్కడ ఉండాలనే సవాలు. సరే, ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఒక్కరోజు చేసేది కాదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, మీరు ఈ మూసీ ఇండ్లను కూలగొట్టి మూసీ ప్రక్షాళన చేయాల్సింది అవసరం లేదు అని మీరు మాట్లాడుతున్నారు. ఇండ్లు కూలగొట్టొద్దు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం కాదు, పునరావాసం కల్పించి ఆ తర్వాతనే మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేస్తాము. మీకు ఒక్కటి అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాము మేము. కిషన్ రెడ్డి గారు, ఈరోజు ఇదే సబర్మతి దగ్గర ఈ ఒక్క ఇల్లు తీయకుండా ఆడ ప్రక్షాళన జరిగిందా? ఆడ కూడా 40,000 ఇండ్ల వరకు తీసిరు కదా, అక్కడ వేలాది ఇండ్లు అక్కడ తీసిరు కదా, తీసి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించారు. మరి అక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా అట్లా అదే పద్ధతిలో చేయాల్సింది కదా. ఇల్లే తీయకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తుంది? ఆ మురికి కంపుల ఆ పొల్యూషన్ మయమైనటువంటి కాలుష్యమైనటువంటి పరిస్థితులలో ఆ ప్రజలు ఎందుకు బతకాలి? వాళ్ళు రోగాల బారిన ఎందుకు పడాలి? అట్లాంటి పరిస్థితి మరి ఈ ప్రాంత ప్రజలకు అవసరమా? ఈరోజు సబరిమతలే చేసారు మీరు. కిషన్ రెడ్డి గారు, మీకు ఒకటే సవాల్ విసురుతున్నాం మేము. ఈరోజు మీరు ఇక్కడ కాదు పడుకునేది, మీరు ఢిల్లీకి పోయి మోడీ దగ్గర అక్కడ పడుకోండి, అక్కడ మాట్లాడండి, ఆడ పడిగాపులు పడండి, అక్కడ మోడీ దగ్గర మాట్లాడండి. సబరిమతి చేస్తేవి మరి మేమేం పాపం చేసినాం, మాకెందుకు చేయరని అడగండి. సబరిమతి కంటే ఎక్కువ కాలుష్యమైంది కదా మూసీ నది. కేసీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు రూపంగా కేటీఆర్ మారుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిగా మారి 2 టాస్కులు పెట్టిండని, ఒకటి ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, రెండోది కొడుకును ఎట్లా ఛాంపియన్ చేయాలని చూస్తుందని అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి 2 టాస్కులు, ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, రెండవది తన కొడుకుని ఎట్లా ఛాంపియన్గా తయారు చేసుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్న తంతు. దాంట్లో హరీష్ రావు వెనుకబడ్డా, బీజేపీ ముందు పడ్డదా, ఇతరత్రాన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్ళీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకొస్తున్నారు.
అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏ పదాలు తిట్టినా వేస్ట్. ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగింది, దాన్ని ముందు ఖండించాలి. ఖండించకుండా ఎస్ మేమే చేయించడం అన్న వాళ్ళను మిమ్మల్ని ఏం చేయాలి? ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని QPMS అనే కంపెనీ ద్వారా పనిచేస్తున్న సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా జీతం కట్ చేసి ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల జీతం సక్రమంగా బదిలీ కాలేదని ఉదయం షిఫ్ట్ కార్మికులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని QPMS అనే కంపెనీ ద్వారా పనిచేస్తున్న సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా జీతం కట్ చేసి ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల జీతం సక్రమంగా బదిలీ కాలేదని ఉదయం షిఫ్ట్ కార్మికులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 15,000 జీతం మన తాన 15,000 జీతం మన తాన 11,003 రూపాయలు కంటిన్యూగా చేస్తే వేసిర్రు. ఒక్క నెల వేసిర్రు అడిగినాక. దాని తర్వాత 7,000, 8,000, 5,000 లాస్ట్ కోసం ఈ నెల 3,000, 4,000. మా ఇళ్ళ కిరాయి ఇళ్ళ తాళాలు పడ్డాయి. మా పిల్లలకు ఫీజులు కట్టలేక స్కూళ్ళకే వెళ్ళగొడుతురు. మా ఇళ్ళ బాగలేదు, పరిస్థితి ఏం బాగలేదు. ఇళ్ళ పిల్లలు డెలివరీ అయి ఉన్నారు, చదువుకుంటురు, ఇళ్ళ కిరాయిలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా పరిస్థితులు బాగలేవు. దయచేసి మా జీతాలు మాకు వేయమని మేము మనవి చేస్తున్నాం. ఒక్కరిని సంపాదించాలి, అందరు ముగ్గురు పిల్లల్ని నడపాలి సార్. నాకు ఎవరు దిక్కు లేరు. నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఫీజులు ఏం కట్టాలి? ఇంట్లో రేషన్ ఏం పంపించాలి? ఏం తినాలి? ఏం చేయాలి? అందరికి కొన్ని జీతాలు పడ్డాయి. నాకు అసలు మొత్తానికి వాళ్ళు జీతం ఎప్పుడు తక్కువనే పడుతుంది సార్. ప్రతి నెల తక్కువ పడుతున్నాయి. నేను ఏం చేయాలి చెప్పు? అప్పుడు 500, 800 కంటే తక్కువ ఏం లేకుండే. ఇప్పుడైతే మరీ టూ మచ్. 4 నెలల నుంచి అయినప్పుడు 500 కట్ అవుతుండే, 500,000 రూపాయలు కట్ అవుతుండే. అవి గుమ్మలు ఉన్నాయి కాబట్టి కట్ చేసుకుంటున్నాను, బరాబర్ వాస్తవమే. అది నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో. కానీ ఇప్పుడైతే మరీ టూ మచ్ గా 3,000, 2,200, 2,000 ఆ ప్రకారం ఏ ప్రకారం 4 నెలల నుంచి అదే జరుగుతుంది. 4 వీక్ తీసుకో కూడా అదే జరుగుతుంది. బస్ అంతే. మాకు ఫ్రేమ్ సార్ మళ్ళీ రావాలని మరి పూర్తిగా కోరుకుంటున్నాం అంతే. మాకు ఫ్రేమ్ సార్ రావాలంతే. మా ఫ్రేమ్ సార్ వస్తేనే మాకు అన్ని మాకు ఎవరు వచ్చినా మా జీతాలు బరాబర్ రావాలి. అదే ఇచ్చేదే 11,000, దానిలో కూడా కట్ చేసుకుంటే ఏం లాభం? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. నారావారిపల్లిలో ఆదివారం అంత్యక్రియలు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే కాల రాశారని ఫైర్. బీజేపీ చేపట్టిన మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతల కౌంటర్. 3 నెలలు అక్కడే ఉండాలని సవాల్. కేసీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపాటు. రాజకీయ కుట్రలకు రూపంగా కేసీఆర్ మారుతుందని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.